everyone, Namaste. Welcome back to our channel Easy Maths by Vidya. Our topic is pair of linear equations in two variables, chapter 4, class 10, exercise 4.3. Exercise 4.3 నుంచి first question లో question number 5 and 6, okay, 5 and 6 explain చేస్తాను ఈ వీడియోలో, ఓకేనా. ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా, exercise 4.1, 4.2 and introduction I cards లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. ఓకే, నౌ లెట్ us start our class. ఓకే, చూడండి. సాల్వ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ రెడ్యూసింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నమాట. ఓకే, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే చూడండి, ఇచ్చిన ఈక్వేషన్స్ ని XY వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుంది దీని నుంచి, ఓకేనా. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే లీనియర్ ఈక్వేషన్ షేప్ లో రాయమంటున్నాడు ఇచ్చిన ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్ షేప్ ఏంటి, యాక్చువల్ గా నార్మల్ ఫామ్ ఏంటి, జనరల్ ఫామ్ AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్స్ టు 0. ఇది కాదు జనరల్ ఫామ్. ఈ షేప్ లోకి వీటిని చేంజ్ చేయమంటారు. దాని తర్వాత X, Y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటారు, ఓకేనా. ఇవైతే లీనియర్ ఈక్వేషన్స్ కాదు, ఓకే. సో ఆ విధంగా రాద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం, ఏమి ఇచ్చాడో రైట్. గివెన్ 5/x plus y minus 2/x minus y equals to -1 ఇచ్చిన ఈక్వేషన్ కదా. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఈక్వేషన్ రాసాను. సో దీన్ని చూడండి, 5 అనేది బయటకు తీసేసాం అనుకోండి, 1/x plus y గా రాయొచ్చు దీన్ని, ఓకేనా. దీంట్లో -2 బయటకు తీస్తే 1/x minus y గా రాయొచ్చు, ఓకే. అర్థమైంది కదా. ఇక్కడ 5 తీసేసానండి. 5 తో మళ్ళీ మల్టిప్లై చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. ఆ విధంగా రాస్తాం. ఇప్పుడు చూడండి, ఓకే, ఇంకొక ఈక్వేషన్ ఉంది కదా మనకి. ఇంకొక ఏం ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, 15/x plus y plus 7/x minus y equals to 10. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. సో దీన్ని కూడా మనం 15 బయటికి తీసేస్తే 1/x plus y గా రాసుకోవచ్చు, ఓకేనా. 15 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ వాల్యూ వస్తుంది, అర్థమవుతుంది కదా. సో రైట్ ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు 7 బయటికి తీసేది 1/x minus y గా రాసుకోవచ్చు, ఈక్వల్స్ టు 10. అర్థమైందా, క్లియర్. ఈ విధంగా రాసాను. ఎందుకు రాస్తున్నానంటే ఈ ఈక్వేషన్ జనరల్ ఫామ్ రావడం కోసం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 1/x plus y ఉంది, ఇక్కడ 1/x plus y ఉంది, ఇక్కడ 1/x minus y ఉంది, ఇక్కడ 1/x minus y ఉంది. సో మనం ఏమనుకోవచ్చు, ఈ వాల్యూస్ లెట్ 1/x plus y equals to a, 1/x minus y equals to b, ఓకేనా. ఈ వాల్యూ a అనుకోవచ్చు, ఈ వాల్యూ b అనుకోవచ్చు. సో ఇది ఏమవుతుంది, అప్పుడు సబ్స్టిట్యూట్ a వాల్యూ అండ్ b వాల్యూ దిస్ ఈక్వేషన్. మనం ఏమొస్తుంది మనకి 5 into therefore 5 ఓకే, ఏమొస్తుంది, therefore 5 ఈ వాల్యూలో నేను ఏం రాస్తున్నాను, ఏ రాస్తున్నాను, మైనస్ -2 ఈ వాల్యూలో నేను బి రాస్తున్నాను, ఈక్వల్స్ టు -2. అర్థమైంది. సో దీని ఈక్వేషన్ 1 అనుకోవచ్చు, ఓకే. ఇప్పుడు ఇది కూడా చూడండి, 15 into 1/x plus y ప్లేస్ లో ఏ రాస్తాను, ప్లస్ 7 1/x minus y ప్లేస్ లో బి రాస్తాను. సో బి ఈక్వల్స్ టు 10. ఇది ఈక్వేషన్ 2 అనుకోవచ్చు, ఓకే. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు చూడండి, జనరల్ ఫామ్ వచ్చేసింది కదా మనకి. లీనియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఇదే కదా వచ్చింది కదా. సో ఇప్పుడు వీటి నుంచి మనం AB వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయగలం. దాని నుంచి AB వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి XY వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. ఇవి అనుకున్నాము. సో ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది. సో ఇప్పుడు చూడండి, ఓకే, ఇప్పుడైతే కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేద్దాం, ఓకేనా. ఏ కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేద్దాం, లేకపోతే బి అన్న చేయొచ్చు, ఏ కోఎఫిషియెంట్ చేద్దాం. సో ఇక్కడ 15a ఉంది కదా. సో ఈక్వేషన్ 1 ని 3 తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, 3 తో 15 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 5s are 15a minus 3 2s are 6b ఈక్వల్స్ టు -3. ఇది ఈక్వేషన్ 3 అయిపోవచ్చు, ఓకేనా. ఈక్వేషన్ 1 ని 3 తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. సో ఈక్వేషన్ 3. ఇప్పుడు చూడండి, కోఎఫిషియెంట్స్ అనేవి ఈక్వల్ అయినాయి కదా. సో ఇప్పుడు ఇది ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. సో రెండు ప్లస్లే ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఏ వేరియబుల్ అనేది పోతుంది, ఓకేనా. రెండు డిఫరెంట్ సింబల్స్ ఉంటే మనం అడిషన్ చేయాలి, సేమ్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో
ఇప్పుడు ఏం చేద్దాం, సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 మైనస్ 3. ఓకేనా, 2 లో నుంచి 3 తీసేయచ్చు. సో 2 ఏముంది, 15a ప్లస్ 7b ఈక్వల్స్ టు 10. ఇది ఈక్వేషన్ 2. 3 ఏముంది, 15a మైనస్ 6b ఈక్వల్స్ టు మైనస్ 3. ఓకే, ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ లో సింబల్స్ చేంజ్ అయిపోతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ఇది పోతుంది. సో ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్ట్ చేయండి. 15a మైనస్ 15a, రెండు వాల్యూస్ పోతుంది. 7b ఇది ప్లస్ అయిపోయింది కదా, సో 7b ప్లస్ 6b ఎంత అవుతుంది, 13. 13b ఈక్వల్స్ టు 13. 10 ప్లస్ 3 13. సో b ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 13/13 1 అయిపోతుంది. సో 1. ఇప్పుడు ఈ వాల్యూ b ఈక్వల్స్ టు 1 కదా, సో దీని నుంచి మనం b వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, మనకి ఏ వాల్యూ వచ్చేసింది కదా, ఏదో ఒక ఈక్వేషన్ లో చేయొచ్చు. మనం ఇందులోనే చేయొచ్చు, ఇందులోనే చేయొచ్చు, ఇందులో ఈక్వేషన్ 2 లోనే చేయొచ్చు, b వాల్యూ వస్తుంది. సో దేర్ఫోర్ ఓకే, సబ్స్టిట్యూట్. ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఈక్వేషన్ 1 చేసుకోండి ఎప్పుడు కూడా. ఓకేనా, సబ్స్టిట్యూట్ b ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 5a మైనస్ 2 ఇంటూ 1. ఓకే, b ప్లేస్ లో 1 వచ్చింది కదా, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 ఈక్వల్స్ టు మైనస్ 1. అయితే 5a మైనస్ 2 ఈక్వల్స్ టు మైనస్ 1. 5a ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ 2 అంటే 1 అవుతుంది. సో a ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 1/5 అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకు ఫైనల్ గా వాల్యూస్ ఏమొచ్చినాయి, a ఈక్వల్స్ టు 1/5, b ఈక్వల్స్ టు 1 వచ్చింది. కానీ మనకి ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం, ఏ వాల్యూ 1/x ప్లస్ y అనుకున్నాం కదా. therefore 1/x ప్లస్ y ఈక్వల్స్ టు 1/5. అయితే క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా, సో x ప్లస్ y ఇంటూ 1 అంటే x ప్లస్ y ఈక్వల్స్ టు 5. ఓకే, ఇప్పుడు దీని ఈక్వేషన్స్ మళ్ళీ దీని x ప్లస్ y వచ్చింది కాబట్టి దీని ఈక్వేషన్ 4 అనుకోవచ్చు. 3 వరకు ఉంది. సో ఇది ఇప్పుడు b వాల్యూ పైన చేస్తే మనం b ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 1 వచ్చింది కదా. b ఈక్వల్స్ టు ఏమనుకున్నాం, 1/x మైనస్ y కదా. సో 1/x మైనస్ y ఈక్వల్స్ టు 1. అయితే క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా సేమ్. ఓకే, 1 ఏమి లేకపోతే 1 అన్నట్టు. సో x మైనస్ y ఈక్వల్స్ టు 1. ఇది ఈక్వేషన్ 5 అనుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఈ 2 ఈక్వేషన్స్ బట్టి మనం xy వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. సో x ప్లస్ y ఈక్వల్స్ టు 5, x మైనస్ y ఈక్వల్స్ టు 1. ఈ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ ఈక్వేషన్ 4 ప్లస్ 5. ఓకేనా, 4 ప్లస్ 5 చేస్తే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 కదా. సో ఇది చూడండి, x ప్లస్ x యాడ్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్ లో సింబల్స్ ఏమి చేంజ్ అవ్వవు. ఓకేనా, సో x ప్లస్ x 2x, ఈ రెండు వాల్యూస్ పోతే x y మైనస్ y కాబట్టి సో 5 ప్లస్ 1 6 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 6/2 అంటే 3 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూని ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ x ఈక్వల్స్ టు 3 ఇన్ ఈక్వేషన్ 4. అప్పుడు ఇదేమవుతుంది చూడండి, 3 ప్లస్ y ఈక్వల్స్ టు 5. అయితే y ఈక్వల్స్ టు 5 మైనస్ 3 ఈక్వల్స్ టు 2. ఓకే, ఇది దేర్ఫోర్ ఫైనల్ గా మనకి ఏమొచ్చింది, x, y ఈక్వల్స్ టు 3, 2 వచ్చింది. ఇది వాల్యూ. ఓకేనా, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్ ని లోకి చేంజ్ చేసుకుని వీటిని తర్వాత xy వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 6th వన్, 2/x ప్లస్ 3/y ఈక్వల్స్ టు 13, 5/x మైనస్ 4/y ఈక్వల్స్ టు -2. సో దీన్ని కూడా అంతే సేమ్ లీనియర్ ఈక్వేషన్ లో రాసి xy వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5th వన్ ఎట్లా చేసాం, సేమ్ అట్లానే. సో చూడండి, ఇచ్చింది ఏంటి, ఫస్ట్ గివెన్ ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. 2/x ప్లస్ 3/y ఈక్వల్స్ టు 13. ఇంకొక ఈక్వేషన్ ఏమిటంటే 5/x మైనస్ 4/y ఈక్వల్స్ టు -2.
ఇవి ఈక్వేషన్. సో దీన్ని చూడండి, 2 బయటికి తీసామనుకోండి 1/x ప్లస్ 3 తీస్తే 1/y ఈక్వల్స్ టు 13. ఓకేనా, 2తో మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూస్ వచ్చేసాయి కదా. సో ఇది కూడా అంతే సేమ్. 5 తీస్తే 1/x మైనస్ ఉంది కాబట్టి రైట్ -4 1/y ఈక్వల్స్ టు -2. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 1/x ఉంది, ఇక్కడ 1/x ఉంది, 1/y 1/y ఉంది. సో లెట్ 1/x ఈక్వల్స్ టు a, 1/y ఈక్వల్స్ టు b. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, 2a ప్లస్ 3b ఈక్వల్స్ టు 13. ఇది ఈక్వేషన్ 1 అనుకోవచ్చు. ఇప్పుడు ఇది 5a మైనస్ 4b ఈక్వల్స్ టు -2. ఇది ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి 1 and 2 కోఎఫిషియెంట్స్ ఏమైనా ఈక్వల్ ఉన్నాయా, లేవు కదా. సో కోఎఫిషియెంట్ ఈక్వల్ చేయాలి కదా. సో ఏ కోఎఫిషియెంట్ ని ఈక్వల్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 ని మనం 5తో మల్టిప్లై చేయొచ్చు, 2ని ఈ నెంబర్తో 2తో మల్టిప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 5 2s are 10a ప్లస్ 5 3s are 15b ఈక్వల్స్ టు 5 13 5 3s are 15 5 1 5 65 అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం కదా. 5 2 5s are 10 a మైనస్ 2 4s are 8b ఈక్వల్స్ టు మైనస్ 2 2s are 4. ఇది ఈక్వేషన్ 4 అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయిపోయింది కదా. సో సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. డిఫరెంట్ సింబల్స్ ఉంటే అడిషన్ చేయాలి. సో సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 - 4 చేస్తే ఏమవుతుంది, 10a ప్లస్ 15b ఈక్వల్స్ టు 65. ఇది ఈక్వేషన్ 3. 10a మైనస్ 8b ఈక్వల్స్ టు -4. ఇది ఈక్వేషన్ 4. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి కింద ఉన్న ఈక్వేషన్ లో సింబల్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో ఈ రెండు వాల్యూస్ పోతాయి. 15 ప్లస్ 8 అంటే 23. 23b ఈక్వల్స్ టు 69. ఓకేనా, రెండు ప్లస్లే కదా. సో b ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అప్పుడు, 69/23. ఇది చూడండి 23 డైరెక్ట్ పోతుంది కదా, ప్రైమ్ నెంబర్ కదా 23. సో 3 అవుతుంది, b ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఈ b ఈక్వల్స్ టు 3 వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో b ఈక్వల్స్ టు 3 వచ్చింది కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూట్ b ఈక్వల్స్ టు 3 ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది చూడండి, ఈక్వేషన్ 1 అనేది ఇది కదా, 2a ప్లస్ 3 ఇంటూ 3 b ప్లేస్ లో 3 రాసాను ఈక్వల్స్ టు 13. అయితే 2a ప్లస్ 9 ఈక్వల్స్ టు 13. 2a ఈక్వల్స్ టు 13 మైనస్ 9. ఈ ప్లస్ 9 ఇంకోతే -9 అవుతుంది. సో 4. a ఈక్వల్స్ టు 4/2 అంటే 2 అవుతుంది. ఓకే, సో దేనివల్ల ఫైనల్ గా ఏమొచ్చింది మనకి, a ఈక్వల్స్ టు 2 వచ్చింది, b ఈక్వల్స్ టు 3 వచ్చింది. కానీ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ a ఈక్వల్స్ టు 1/x అనుకున్నాం కదా. సో 1/x ఈక్వల్స్ టు 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 1/x ఈజ్ ఈక్వల్ టు 2 కదా, 2x ఈక్వల్స్ టు 1 అయితే x ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు b ఈక్వల్స్ టు ఏమనుకున్నాం, 1/y అనుకున్నాం. సో 1/y 1/1 y ఈక్వల్స్ టు 3. ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా, క్రాస్ మల్టిప్లికేషన్. సో 3y ఈక్వల్స్ టు 1 అయితే y ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 1/2. సో ఫైనల్ గా వాల్యూస్ ఏమవుతుంది, x, y వాల్యూస్ 1/2 1/3 ఇవి వాల్యూస్. ఓకేనా, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి.